ఆయన్ని మోడస్త సంపత్ చిన్నవాళ్ళం నడిచే వెళ్దాం. షాప్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి అనిపిస్తుంది అనమాట. అంటే వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళకి అనిపిస్తుంది ఏమని అంటే అబ్బా కొంచెం డబ్బులు ఉంటే బాగుండే, మనం వ్యాపారాన్ని కొంచెం ఏదైనా పెట్టే పని అనిపిస్తుంది. అంటే ఇంప్లిమెంటేషన్ లో భాగంగా అనమాట. కానీ ఆ పాటికి మన దగ్గర డబ్బులు ఉండవు. సో నిజమండి, డబ్బులు ఉండవు. ఎందుకంటే నేను సఫర్ అయ్యాను అనమాట వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో. ఎట్లా అనిపిస్తుంది అంటే అది అంటాడు కదా, ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఉద్యోగం ఇస్తానని. అబ్బా ఒక్క డబ్బులు ఉంటే ఈ వ్యాపారాన్ని ఇంకా ముందు గురిపించేవాడిని అనిపిస్తుంది. కానీ డబ్బులు ఉండవు, అది ఎక్స్పీరియన్స్ ఉండదు, జాబ్ ఇవ్వడం. ఇది కూడా అంతే, డబ్బులు ఉండవు, ఈ వ్యాపారం ముందుకు వెళ్ళడం. వెళ్దండి ఇంకా ఉన్నా కూడా వెళ్దాం. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఉన్నా కూడా ఏం చేసేది ఉండదు అనిపిస్తుంది అట్లా అంతే. బట్ ఎప్పుడైతే మనం రూపాయి 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 పెట్టి ఆ దాన్ని గ్రో చేస్తామో అప్పుడే అనమాట. ఎప్పుడైతే అప్పు చేసి మొదలు పెడతామో ఆ అప్పు మళ్ళీ కట్టడం అవదో, ఈ సామాన్లు సరుకులు అన్ని షాపులో అయిపోతాయి, ఆ అప్పు అప్పుగానే మిగిలిపోతుంది. రూపాయి రూపాయి మన వ్యాపారంలో వచ్చింది మనం ఇన్వెస్ట్ చేసుకుంటుండాలి మెల్లిగా. అంతేగాని మీకు డబ్బులు ఉంటే మనం ఎక్కడికో తీసుకెళ్తాం, ఎక్కడికో వెళ్దాం, ఇక్కడే ఉంటది అది. ఎక్కడికి వెళ్దాం, ఇక్కడే ఉంటది ఇది. అందుకనే అది మనకి తెలియాలి అంటే, పూర్తిగా పట్టు రావాలి అంటే మనం దాని మీద మనకి దీంట్లో వచ్చిన డబ్బులే ఇన్వెస్ట్ చేయాలి. మనం కొంతకాలం చేసాం కదా, అది మనం తినేటగా అయిపోయింది ఇక్కడ. దాని మీద షాపుని పట్టించుకోవాలా, వచ్చిన డబ్బులు వచ్చినప్పుడు మింగేటివే టాపా 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 మన లాభగా చేరివే. అట్లా కాదు, కొంచెం తీసి దీనికోసం అని చెప్పి పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం ఆ పాయింట్ ఆఫ్ టైం లో మనకు అవసరం అయితే మనం ఉపయోగించుకుంటాం. అంతేగాని ఉన్నదన్నా మొత్తం తుడిసి ఇలా నాకేసాం అనుకోండి, ఏముండదు అక్కడ. బిజినెస్ కూడా ఇంకా అక్కడే ఉంటది. ఎక్కడ ఉందరా అంటే అక్కడే ఉంటది కథలో. సో మనం పెట్టుబడి మనకి ఇన్వెస్ట్ చేసింది మన రిటర్న్స్ వస్తున్నాయి అంటే మనం కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పు చేసి మాత్రం మళ్ళీ మొదలు పెట్టద్దు. దాని మధ్యలో అప్పు చేస్తే మళ్ళీ ఆ అప్పు తీరదు.